హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము బుర్రకథ బుడగజంగా కళాకారులం. ఆదిలాబాద్ జిల్లా మాది. గుడియాత్నూరు మండలం ఉంటాను మేము. ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి, మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి, మన తెలుగు వాళ్ళు మనల్ని గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచ్. ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు 30 సంవత్సరాల నుంచి బుర్రకథలు చెప్తాను, కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన దుర్గాప్రసాద్ అంటే ఈ చిన్న గంగారం కొడుకు ఈ పిల్లగాడు పెడతాడు. ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడతాను. ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది. దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి, కళలను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి, మమ్మల్ని చాలా గౌరవించండి. మేళకు ఎప్పుడు చేరుకున్నారో తెచ్చిన ఒక బాల మామిడి పండు ఆ కదితో చూపించకుండా కొలతో కొయ్యకుండా భగవంతుని పేరు పెట్టి పానకం చేసుకొని తాగినప్పుడే గర్భవద్ధరించింది. ఒక గడియానే నిండి నాదా, 2 గడియాలు నిండి నాయా, ఒక గడియానే నిండి నాదా, 2 గడియాలే నిండి నాయా, 3 గడియాల కుమారేడు ములికి పల్ల బుద్ధి కోరింది. 5 గడియల నాటి పల్ల బుద్ధి కోరిందమ్మా. 7 గడియలకి పల్ల బుద్ధి కోరేరా తల్లి. 9 గడియలు 9 పొద్దులు ఎప్పుడు నిండినయో తల్లి. ఎలా బాధపడతాదే, ఎలా కష్టపడతాదే తల్లి. అమ్మమ్మ ఓ దాసి, దాసి అంటే గోషి అంటే వేంది. మన ఊళ్ళో పెళ్ళ ఎవరైనా కష్టపడితేనే గోసిపోతాయి, అందుకే గోషి అంట. అంతేనా? అంతే. నేను తాళలేను తల్లి, నేను ఒప్పాలేను మాయమ్మ. ఒప్పలేను తల్లి నేను వరి బాధ, తల్లి నేను ఇదేం కట్టనే అమ్మా, అమ్మని బతకనే గుమ్ములోలా నాకు నొప్పుల చేను మాయమ్మ. చెప్పలోలా నాకు తోసిపాయనే, ఏం బాధనే అమ్మా, బతకనే తల్లి అమ్మలారో. కనిపెంచిన నేను తల్లిని గాలే మాయమ్మ. దుఃఖము కడ తెరపారాదా తల్లిని గాలే బతకనే అమ్మా, తల్లి కష్టాలు నాకెరకాలేమో అమ్మమ్మ ఓ దాసి. తల్లి చూడవచ్చు నేను బతకనే అమ్మా. ఏమైందమ్మా? ఏమైంది? గర్భవతి ప్రెగ్నెంట్. నువ్వు కన్నదాని కాదా, పెంచిందని కాదా? ఆడపిల్ల కష్టం ఆడపిల్ల తెలియకపోతే మగాని చేస్తా. అది కన్నా పెంచిన కాడికి ఇంత కష్టపడలే నేను. ఎట్ట కట్టుకుంటుంది? నాకు సూది లేదు, గోల్ లేదు, గుల్గుసు లేదు, ఇంత జామ పండు లేదు, ఇంత కొబ్బరి పండు లేదు. కొప్పటికాయలు తింటే ఉంటది, ఉన్నది పోతుంది. నీ అవ్వ కడుపు మాట తినలే మరి. ఇది గర్భవతే. ఏమైనా తింటావు మరి? చూడు, దేమైనా మనసు ఉందా? ఇంత కష్టపడ్డట్టు నేనుంటేనేమో తింటావా? దేమైనా మనసు ఉంటే తొందర డెలివరీ కాదు. అప్పాలు తింటావా? దేనివే లేదు మనసు లేదు. అప్పాలు తింటావా? నువ్వు అంటేనే ఊతత్తాంది అవ్వ. అట్లా ఇంత చికెన్ ముక్కలు తింటావా? నీ తిరగ తింటామా ఆగుడు మళ్ళా నేను తినమావి. నా తల్లిని కాలు ఇంతగానే అన్ని తింటావు. మేము తినమే అవి తినం, తినద్దు అట్లా.
అయినా గర్భవాది ఇప్పుడు ఏం కావాలి మరి నీకు? అది మళ్ళీ ఏం కావాలంటది ఏందిరా మరి అన్నదానికి కాదా అవి కన్నా పెంచిన 9 మందిని కానీ అటువంటి దాన్ని వదిలిపెట్టి 7 మంత్రసాలను తీసుకుపోయి అమ్మ దగ్గర కావి ఉంచండి. అంతేనా? అరే అబ్బక్కడు బక్క బాబాడు పొత్తక్క వరకుడు గుమ్మక్క తడపగల సాకను రావే రామ రాఘవ రామ రావే నా రాజకొండమ్మ రావే నా కోడ పసవ రావే మన కోడ గుమ్మక్క రామ రాఘవ రామ రావే తుపాడి చిన్నక్క రామ రాఘవ రామ గడగోరి మత సల్లనవ రామ రాఘవ రామ నాగా దొరుకున్నాడు రామ రాఘవ రామ రాజు వస్తాగే వస్తాయి రామ రాఘవ రామ ఆదురగారి వస్తాగే వస్తాయి రామ రాఘవ రామ సోదరు వాడినావా డమ్మరుగోడు చేసుకున్నావు దూరా బొత్తగా చెప్పకడుపు కదా ఏంది ఇది? బొత్తగా ఇది ఏమన్నా కూడా బద్మాష్, ఇది బొత్త కాదే, ఇది బొర్ర. అది పెళ్ళి చేసిందా? నా పిల్లని చేస్తా మరి చేయకపోతే ఎత్తారా? ఆయన అని పెళ్ళము నా భర్త మంచిగా ఉండాలా, అవును. ఏ బాధ ఉండద్దు. దుబాయ్కు వచ్చిండు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, కోడిగుడ్లు, ఆమ్లెట్లు, పాలు, చక్కెర, అంగురు పండ్లు అన్ని తిరిగి పెడితే నా బొర్ర పోయిందయ్యా. ఓకే ఓకే. కానీ కష్టపడే అమ్మ మోసేదేమో 9 నెలలు, అవును, నువ్వు మోసేది చచ్చేదాకా. అంతేనా? అంతే. ఆ దాని మీద అమ్మ కష్టపడుతుంది, అక్కడికి వెళ్ళండి. అమ్మాయి ఇది ఏమి కష్టమే ఈ బాధలకు బారింపలేను ఇది ఏమి కష్టమే బాధలకు బారింపాలి కనిపించిన తల్లులారా నా కష్టాలు కల తీర్మానా కనిపించిన తల్లులారా నా కష్టాలు కల తీర్మానా అమ్మమ్మ ఓ దాసి మీరేనమ్మ మద్రసాలంటే చూడవ చూడే నా కట్టం కడితేరుకుండే అమ్మ గొంతాగు ఏందే చైకిలో పెట్టుకున్నావు అగా డాక్టర్ నేను నువ్వా జరుగు మరి ఆ, ఇప్పుడు పెట్టుకుంటాను ఆ. ఎంత పెట్టుకోమని చెప్పి ఎల్లు పెట్టుకోమంటే చెయ్యి చెయ్యి చేయన్న వాళ్ళే పోయికేవా అన్నవా ఎంత పెట్టుకోమంటే అడిగిపోతున్నమాట చెయ్యి పోషిస్తోది. అమ్మా నీకు దాట్లేదు దాని మనిషి మాట్లాడతారా బతుకుతారా యాక్టివ్ ఊహ. ఊహాతో ఎవరు బతకరు ఆ, ఊహాతో ఎవరు బతకరు గొంతాగు మూడు ముక్కు ఓం రీం కిలిం ఫట్ అటు షాపులు కుట్టబోయి జారి ఇప్పుడు దంతలు కూడా తరిగేసుకొట్టు అన్ని మంత్రాలు తుప్పుడుగా మొదలు పెద్దది హక్కు ఫట్ హక్కు ఫట్ మంత్రసాలు వచ్చి ఎప్పుడు కావిలు ఉన్నారు. పుణ్యమనాడు ఉంటారే పుత్రుడు, అమాసాలు ఉంటాడు ఆడి బిడ్డ. పిల్లవాడు ఉట్టంగా ఏ విధమైతుందో బాలులు ఉట్టంగా పిల్లవాడిని ఉట్టంగా అర్ధముక్క రాత్రి వెళ్ళ నిద్ర పొద్దు వెళ్ళ అగో చక్కని ముగ్గురు కవల పిల్లలు జన్మించి పుట్టిల్లు కదరా. చక్కని నాయన ముగ్గురు కొడుకులు ఎప్పుడు జన్మించిందో పక్కన ఉన్న రాయకొండమ్మ తల్లికి తాళం వచ్చింది. ముగ్గురు పిల్లగాళ్ళు విష్ణు విశ్వరా బ్రహ్మ జగ 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 మెరుతున్నారు. కవలలు ఆ కమల పిల్లలు కమల కాదురే కమలలు ఆ కమలలో పిల్లలు కమలలు వేరు కమల అంటే పేర్లు ఆ కమల పిల్లలు కమల అంటే నా పేరు కమల కమలా అంటాం కదా. నీకు రాజా సంస్కృతం పిల్లగాళ్ళు చక్కని కొడుకులు పుట్టింది కదా ఇగో తానం పోసిన అది ఇగో నీకు తానం పోసిన అమ్మ ఇగో నీ పక్కన తీసుకుపోయిందంట తీసుకుంటా ఇక 5 రూపాయలు తీసుకుంటా. మహారాజు
బావగారు బాగున్నారా బాబు ఏయ్ కొండమ్మ ఏంది మదాన మస్తి కళ్ళ కవరమ్మ చిన్న బద్మాష్ మేము చూస్తే మంత్రసానివి మేము చూస్తే రాజులం ఏమో బావని చెప్పి అంటావేంది చిన్నప్పటి నుంచి నీకు నాకు వస్తా ఎక్కడి వరుసన ఇది మీ తండ్రి మామ మా తండ్రి నీకు మామ మామ మా తల్లి మీ తల్లి పెద్ద ఆనందం ముసల్దానా నీకు మస్తి బాగా నీకు మస్తి బాగా ముసల్దానా నాకు అర్థం వచ్చినావా ఓహో నీ కట్నం కావాలి అంతేనా అది కాదే పిచ్చిదానా ముగ్గురు కవలా పిల్లలు జన్మించిందని చెప్పంటే నా మనసు సంతోషమైంది ఆనందం అనిపించాది అందుకే ఆనందం అన్నాను నీ కట్నం కావాలి ఏం కావాలి నీకు కట్నం నీకేం కావాలి ఎక్కడ అన్నానే వరుసకే వరుసకన్నానా మరి కట్టాను మరి చచ్చిపోయి 6 సంవత్సరాలు ఆమె అనలేక నేను సిలుం పట్టిపోతున్నా మనుషులు సిలుం పడతారా కాదు నా సొమ్ములన్నీ సిలుం గట్టాను మొత్తం సొమ్ములు పక్కకి పెట్టింది పెట్టలేగా అని మళ్ళీ పెట్టుకున్నా మళ్ళీ ఎందుకు పెట్టుకున్నావు అన్నలు ఏం టైంలో మళ్ళీ పెట్టుకున్నావా నా సీటీ కాలు ఉండదు ఇంటి పక్కనే వేసుకున్నా అంటే ఈడు పోతే ఆడన్నట్టు ఓకే అంతేనా ఇగో నీకు 5,016 ఇస్తున్నా తీసుకొని వెళ్ళిపోండి రాదు ఒక సుధరమ్మ రాదు చక్కని ముగ్గురు పిల్లలు జన్మించారు మంత్రులా సభా కచ్చిరం నుంచి ఒక అద్దాల మీద వచ్చి చేరుకున్నాడు రాదు ఏమే ప్రాణాసకి అయ్యా అమ్మ ముక్కలు పట్టు పెట్టినవా ముక్కల పత్తి ఎందుకు పెడతారా సచ్చిన వాళ్ళకి పెడతారా ఇప్పుడు ఎలా పెడతారా మరి చౌల పెడతారా పెడతారా మొగడు వచ్చాడు రాజుల కులంలో మొగోడు కట్టాడు మొగడు వెళ్ళమ్మా గంతే ఓకే రామయ్య ప్రాణనాద నాదవో జీవని రామయ్య అదే కళ్ళు అదే ముక్కు అదే నోరు అదే చెంపరు అవే బొత్త అంతా నీదే గాని ఆ కలర్ మాత్రం నాది కలర్ నీదంటావు బద్మాష్ అది మేనమామ పోలికనే మేనమామ పోలికనా నన్ను ఉంచుకుంటే అమ్మ గుట్టిల్లు నిన్ను ఉంచుకుంటే ఎత్తరా జీతం ఉంచుకుంటేనే ఇట్లా ఇట్లా వచ్చా ఇట్లా రైటా నిన్ను ఉంచుకుంటే అంటే అయ్యా నన్ను పాడతనం ఉంచుకుంటే నా కాలు పెట్టిన ఓకే ఓకే నీ వచ్చిన కాలు మూడతానా సంతానమైంది ఓకే మరి నన్ను ఉంచుకుంటే అంటే ఏమన్నట్టు అది ఎవరు ఉంచుకుంటే
జీతం అయితే అమ్ముకున్నాను అందుకు ఇట్లా జీతం ఉంచుకుంటే నీ నచ్చిన కాలు మూడతాన సంతానం అయింది అనాలి బాడీ రిస్తులు బాడన్నా కొడుక అయితే అయింది తెలుసుకో కన్నా కొడుకుని చూసిన రాజు చాలా సంతోషపడ్డాడు. ఎడమ చెంప కొట్టి కుడి చెంప ముద్దాడాడు, కుడి చెంప కొట్టి ఎడమ చెంప ముద్దాడాడు. ఆ గాలికి పిల్లలు పుట్టి ఎన్ని రోజుల దినమైతుందిరా? 21 రోజు వచ్చానండి. పేరు పెట్టది వచ్చినారా? బాలు పుట్టి 21 రోజు వచ్చింది. కన్న తండ్రి సుధర్మ మహారాజు కన్న చూశాడు. రాజమాన్ మరి పంజాబులుగా ఇన్నుండి ఒక బ్రాహ్మణులు తీసుకొని వచ్చామంటే అగో కన్న కొడుకుల జన్మనం ఉండడు దాము కదరా. రాజు ఎప్పుడు చెప్పిండు ఆయన మూలకున్న గుర్రం తెచ్చాడు పెట్టి చిరుకోలు కట్టి ఆయన గుప్పించే గుర్రమే అది మేము బ్రాహ్మణులం. మేము ఇది ఏ ఊరు పుట్టినలకు పేరు పెడతాము, సత్యనలకు సర్గం మొత్తం సత్యమైన బ్రాహ్మణులు మేమేరా. మీరేనా? మా పట్టు మీద సుగంధగిరి పట్టం మహారాజు సుగంధ మహారాజు. అవును. అతని వారి జగనక సుగంధదేవి ముగ్గురు కొడుకులు పుట్టిండ్రు. అవును. పేరు పెడితే కనుక బ్రాహ్మణుడు కావాలి. సుధర్మగిరి నగర వేరే రాజు సుధర్మరాజు అతని భార్య సుగంధదేవి. అవును. కోటి నోముల మనకుల 6 బండ్లు కట్టంగా ఈశ్వరుని అటువంటి ఎవరు శివులు పోయేస్తే ముగ్గురు కుమారులు కమలా పిల్లలు జన్మించారు. పేరు పెడుతుంది అమ్మన్నాడా జనం వస్తున్నాబ్బా రామయ్య వచ్చారా? ఆ రోజు దినమన్న రాజు సుధర్మ మహారాజు నాయన వచ్చిన బ్రాహ్మణులకు ప్రాణాలు గడిగాడు. చిన్న బ్రాహ్మణులకు చిన్న పీటలు, పెద్ద బ్రాహ్మణులకు పెద్ద పీటలు వేశాడు. అయ్యయ్యో బ్రాహ్మణులారా, బ్రాహ్మణ కోటి నోములు నోముతే కొలారు బండ్లు కడితే 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు. లేక లేక చక్కని ముగ్గురు కవల పిల్లలు జన్మించారు బ్రాహ్మణ. అగో ఉన్నదేమి ఓదియకుండా లేదేమి వడగొట్టకుండా అగో నా పిల్లల జన్మనామం పెట్టి పోండే బ్రాహ్మణ. సుధర్మగిరి నగర వేరే నీ పేరు సుధర్మరాజు, నీ భార్య సుగంధదేవి. శివుని వరాన ఉండిన వారు ముగ్గురు కాటువంటి ఎవరు కమలా పిల్లలు. కవల పిల్లలు రాజు బంగారీ రాజు తందనారా, రాజు బంగారీ రాజు చిన్నవాడు పగడి రాజు. అవును. చుక్కల్ల చంద్రుడు దిగ్గల్ల దిల్లు వీరాగవి వీర చక్రవర్తి రాజు. అన్నికి తగిన కొడుకులు ఆడకట్టుకు ముద్దు బిడ్డలు. పిండి రాజు బంగారు రాజు చిన్నవాడు పగడి రాజే.
ఈ రోజు దినవంతున ముగ్గురు పిల్లలు ఏంటి రాజు బంగారి రాజు చిన్నవాడు పగడి మా రాజు చక్కని పిల్లలు వయ్యని చెప్పి పేరు పెట్టారు బ్రాహ్మణ మరి పుట్టిన పిల్లవాళ్ళు తాతల గండము ముత్తల గండము తెల్లదండి గండము మీన మామూల గండము మీ అత్తల గండం అంటారు స్వామి గండాలుగా చలి ఏమన్నా ఉంటే చూసి చెప్పుండే బ్రాహ్మణులారా కానీ ఈ రోజునటువంటి పిల్లలు పుట్టిన 7 సంవత్సరం నాడు కన్న తల్లి కండమే ఉన్నాదో తల్లికి తగరాని బీమారి వచ్చి తల్లి చచ్చేస్తుంది ఈ మాట రాదు చెప్తారాదు అల్లారు పడతాడు రాటోని రాని బాధపడుతుంది కోటి నోములు మగ కులారు పన్ను కట్టగా కొన్ని ఎట్టని ఎత్రాని తిరిగటని ఎవరు చక్కని కుమారులు గెలిపించారు చుట్టాలు బాంధవులటువంటి లోకమంతా ఆనందపడతాను ఇన్నో ఈ మాట చెప్తే రాదు బాధపడుతుంది గర్భం ఉన్నది కాగా తప్పది ఏ జరుగుతుంది ఆ మాట మూత పెట్టారు బ్రాహ్మణులు అయ్యా నేను మామగండం లేదు మేనత్తల గండం లేదు చక్కని శుభముహూర్తంలో జన్మించారు ఎండి రాజు బంగారు రాజు చిన్నవాడు పండి రాజు అచ్చిన బ్రాహ్మణం కన్నలు విస్తే అచ్చిన బ్రాహ్మణులు పోయారు కన్న తల్లి ఎండి రాజు బంగారి రాజు చిన్నవాడు పగడి మహారాజు ముగ్గురు కొడుకుని చేతబట్టి